నమస్తే. నేను మీ విశ్వం విజయ్. రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. సో, చాలామంది నన్ను అడుగుతున్న క్వెషన్ ఏంటి అంటే కామెంట్ సెక్షన్‌లో గాని, నన్ను ఫోన్ చేసి గాని, మెసేజ్‌లు గాని చేస్తూ ఉంటారండి. ఏంటి నాకు అర్జెంట్‌గా మనీ కావాలి. ఏం చేస్తే నా మనీకి వస్తుంది? నాకు అవసరానికి మనీ కావాలి. సో, చాలామంది నేను అడుగుతుంటండి. ప్రతి ఒక్కరు కూడా నో అంటున్నారు. బట్ వారు ఎవరో ఒకరు నాకు సహాయం చేసేవాళ్ళు కావాలి. నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి నేను వెళ్ళాలి. సో, మనీని ఫాస్ట్‌గా నా జీవితంలోకి ఆకర్షించుకోవాలి. ధనవంతుడిగా నేను అవ్వాలి. ఐశ్వర్యవంతమైన జీవితాన్ని జీవించాలని అనుకున్న వాళ్ళకు మంచి రెమెడీ అనేది దొరుకుతుందండి ఇది. డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సో, అయితే ఎవరైతే అర్జెంట్‌గా మనీని ఆకర్షించుకోవాలనుకుంటున్నారో వారు ఏం చేయాలంటే ఒక 21 రోజులు ఒక చిన్న రెమెడీ అనేది చేయాలండి. ఎన్ని రోజులండి? 21 డేస్ చేయాలండి. అయితే ఎప్పుడు చేస్తే బెస్ట్ అంటే సూర్యాస్తమయం తర్వాత. ఎప్పుడండి? సూర్యాస్తమయం తర్వాత ఓకే. తలస్నానం చేసి ఓకే. స్టార్టింగ్ డే అంటే ఫస్ట్ రోజు మాత్రం 21 రోజుల్లో ఫస్ట్ డే మాత్రం తలస్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు ఏం చేయాలంటే కల్లుప్పు ఉంటుంది కదా! కల్లుప్పుతో తలస్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా ఓకే. ధ్యానం చేసుకొని కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఫస్ట్ వారు ఓకే 5 లవంగాలని ఎన్ని తీసుకోవాలండి? 5 చిన్న తంత్రాలు కూడా చెప్పడం జరుగుతుంది. చిట్టి తంత్రాలు కూడా చెప్పడం జరుగుతుందండి. ఇక చూడండి ఎన్ని లవంగాలు తీసుకున్నాండి? 5 లవంగాలు ఓకే. కొంచెం ఓకే పచ్చకర్పూరం, కొంచెం హారతి కర్పూరం ఓకే. ఒక ప్రమిదలో తీసుకోవాలి. మట్టి ప్రమిద అయితే చాలా బెస్ట్ అండి ఓకే. మట్టి ప్రమిదలో తీసుకొనేసేసి ఆ ప్రమిదను ఒక హారతి కర్పూరం నుంచి వెలిగించిన తర్వాత ఆ ధూపము ఓకే ఏదైతే ఉంటుందో ఓకే దాని ఇంట్లో ఎక్కడైతే మీరు కూర్చునే ప్లేస్ ఉంటుందో లేదా మనీ పెట్టుకునే ప్లేస్ కావచ్చు లేదా ప్రతి ఇంట్లో కూడా మీరు ఏం చేయాలంటే ఆ దీపాన్ని మొత్తం ఆ ధూపాన్ని మొత్తం ఇంటి చుట్టూ మొత్తం ఎక్కడైతే మీకు ప్లేసెస్ ఉంటాయి అంటే మీరు మనీ పెట్టుకునే ప్లేస్ కావచ్చు లేదా నివసిస్తున్న ప్లేస్ కావచ్చు మొత్తం అంతా కూడా ఆ పొగ వెళ్ళే విధంగా చేయాలండి. ఎన్ని రోజులు చేయాలండి? ఒక్క 21 రోజులు చేయాలండి. ఇలా 21 రోజులు చేయడం వలన ఏమవుతుందంటే మీకు మనీ అనేది ఆకర్షించబడుతుంది. ఎందుకు చేయాలి? ఏంటి సార్ దానికంటే సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందంటే ఎస్ ఉందండి. చూడండి లక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే ఇష్టం అండి. సో కొన్ని ఉంటాయి ఓకే. సుగంధ ద్రవ్యాలు ఏమిటి అవి? యాలకులు, లవంగాలు ఓకే. సో ఇలాంటి వాటి దగ్గర పచ్చకర్పూరము, హారతి కర్పూరము ఇలాంటి దగ్గర సుగంధ ద్రవ్యాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఏంటంటే లక్ష్మీదేవి ఇష్టపడుతూ ఉండడానికి. శుచి శుభ్రత ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుందండి. సో ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోయినప్పుడు మనీ అనేది ప్రవహిస్తుంది. సో ఒకటే అండి చూడండి చాలామంది ఏమంటారంటే మనీ లేకపోవడాన్ని ఏదో ఒక మిస్టేక్ తప్పుగా ఏదో అనుకుంటారు. బట్ అదొక ఫీడ్బ్యాక్ అండి. అంటే ఫీడ్బ్యాక్ అంటే ఏంటంటే నీ ఫోకస్ తక్కువగా ఉంది లేదా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు మనీ ఫ్లో అనేది రాదండి. ముందుగా ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలండి. ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేసిన శక్తి దేనికి ఉందండి? ఎక్కువ లవంగాలకు ఓకే. అదేవిధంగా పచ్చకర్పూరం, హారతి కర్పూరంకు ఆ పొగ ఓకే. ఆ పొగ అయితే ఉందో ఆ పొగను మొత్తం ఇంటి నిండా ఓకే. జస్ట్ మీరు కొద్దిసేపు అలా మీరు ఇంట్లో మూవ్ అవుతూ కనుక ఆ పొగను వెళ్ళే విధంగా చూసుకున్నట్టయితే ఎక్కువే మనీ ఎక్కడైతే మీరు పెడతారో ఆ ప్లేస్లో తర్వాత మీరు ఎక్కడైతే ఉంటారో కూర్చుంటారో సో మొత్తం ఆ ఇల్లు మొత్తాన్ని కూడా మీరు ఓకే కొద్దిసేపు మీరు ఏం చేయాలంటే ఆ పొగ వెళ్ళే విధంగా చూడండి. సో ఇలా మీరు ఇంకా ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత కనుక మీరు చేసినట్టయితే ఒక 21 డేస్ ఎక్కడండి మట్టి ప్రమిదలో కనుక మీరు చేయగలిగితే మాత్రం మీకు డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఎందుకు చాలామంది అంటారు ఎందుకు సార్ ఇదంతా నిజంగా వర్కౌట్ అయితే వర్కౌట్ అవ్వ మరి నేను చేసిన తర్వాత నిజమండి ఎప్పుడైనా సరే నమ్మి చేస్తే వర్కౌట్ అవుతుంది. సో 21 రోజులు చేసిన తర్వాత సేమ్ ప్రమిద అయితే బెస్ట్ అండి. మట్టి ప్రమిద అయితే చాలా బెస్ట్. ఆ ప్రమిదలో 21 రోజులు చేసిన ధూపం ఉంటుంది కదండి దాంతో ఓకే దాన్ని మనం ఓకే తిలకధారణ కూడా చేసుకోవచ్చండి. చేసుకొని కనుక మనం ఎవరినైనా అడిగినా లేకపోతే మనకి వేరే రూపంలో కూడా మనకి ఏంటంటే మనీ అనేది ఆకర్షించబడుతుంది. సో ఇలాంటి అన్ని గురించి ఇంకా డీటెయిల్గా మనం తెలుసుకోవాలి అంటే ఎవ్రీ ఫ్రైడే అండి ఈవినింగ్ 7 PMకు ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కు మీరు అటెండ్ అవ్వాలంటే కింద ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ అండి కామెంట్ సెక్షన్లోనూ ఓకే. ఇంకొకటి డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటూ జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ గూగుల్ ఫామ్లో ఓకే ఒకవేళ లేకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా కూడా వారు మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇంట్లో ఉంటూ కూడా క్లాస్ ఫ్రీగా మీరు నేర్చుకోవచ్చు. సో ఇంకో చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏమిటి అంటే సార్ ఎన్నో రోజుల నుంచి నేను ట్రై చేస్తున్నాను మనీ నాకు రావట్లేదు ఎందుకంటే మెయిన్ ఒకటే అంటే మీ ఇంట్లోకి మనీ రావట్లేదంటే మనీ ఈజ్ అ పాజిటివ్ ఎనర్జీ. ఇంట్లో ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి మనీ ఫ్లో రాదు. అందుకోసమే శుచి శుభ్రతగా మొత్తం ఇల్లంతా కూడా నీట్గా ఉంచుకోవాలి. ఎక్కడ చూసినా కూడా ఎంత ఎక్కువగా నీట్నెస్ ఉంటే మనీ ఫ్లో అక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనసు అండి. మనసులో కనుక నెగిటివ్ ఆలోచనలు రాగద్వేషాలు ఈర్ష్య అసూయ ద్వేషాలు ఇవన్నీ పదే పదే వస్తూ ఉన్నాయనుకోండి
అప్పుడు కూడా సక్సెస్ అనేది ఉండదు. సో, ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, మనీ ఫ్లో అనేది మన జీవితంలోకి రావాలి అంటే, ఇల్లు ఎంతైతే నీట్‌గా ఉంచుకుంటామో, అదేవిధంగా మన మనస్సును కూడా ఉంచుకోవాలి. స్నానం శరీరాన్ని శుద్ధి చేస్తుందండి. ధ్యానం అనేది మనసును శుద్ధి చేస్తుంది. సో, మనీ ఎవరైతే ఆకర్షించుకోవాలనుకుంటారో వాళ్ళు కంపల్సరీగా మనీ మెడిటేషన్ చేయాలి. అది కూడా టీటా స్టేట్‌లో ఉండి చేస్తే మోర్ ఎఫెక్టివ్. సో, ఇంకా టీటా స్టేట్ గురించి నేర్చుకోవాలనుకుంటే మనకు ఫ్రీ క్లాస్ డెమో ఉంది. దాని తర్వాత 1 మంత్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో, ఇంకా అందులో ఇంకా డెప్త్‌గా మీకు నేర్పివ్వడం జరుగుతుంది. అంటే మనం డీపర్‌గా మన మనసు వెళ్ళినప్పుడు మనసు ఎంత ప్రశాంతమైతే మన ఆలోచనకు అంత శక్తి ఉంటుంది. సో, ఎలాంటి ఆలోచనను మనం పాజిటివ్‌గా మనం ఆకర్షించుకోవాలంటే ఆ ఆలోచనకు శక్తి ఇవ్వాలి అంటే మనసు అనేది చాలా పీస్‌నెస్‌కి వెళ్ళాలి. సో, అప్పుడు గనుక మీరు రిలీజ్ చేయగలిగితే మాత్రం థాట్‌ను చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. చాలామందికి ఏంటంటే ఒక రోజుకి ఒక వ్యక్తికి ఎన్ని ఆలోచనలు వస్తాయండి జనరల్‌గా 60,000 నుంచి 70,000. బట్ అవన్నీ రియాలిటీగా వస్తాయి. వాస్తవ రూపం వస్తాయంటే వాస్తవ రూపంలో. సో, ఏ ఆలోచనకైతే మనం శక్తిని ఇస్తామో ఆ ఆలోచన పవర్ వలన మన జీవితంలోకి ఏదైతే కావాలని కోరుకుంటామో వాటన్నిటిని మనం ఆకర్షించుకోవచ్చండి. సో, అలాంటి శక్తి మనకుంది. బట్ చాలామంది ఏంటంటే ఎక్కువ ఆలోచిస్తారు. ఓవర్ థింకింగ్ చేస్తుంటారు. సో, ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొబైల్ అడిక్షన్ నుంచి మీరు బయటపడాలండి. ఎందుకంటే మొబైల్‌లో చూసినప్పుడు దాన్ని చూస్తుంటే ఏమొస్తది? రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఎన్ని ఆలోచనలు వస్తుంటే మన యొక్క శక్తి తగ్గుద్ది. అసలు ముందుగా సింపుల్ అండి. మనం ఎవరము? ఆత్మస్వరూపం. ఎప్పుడైతే నన్ను నేను ఒక ఆత్మను భావించుకొని థాట్ గనుక రిలీజ్ చేస్తే వర్కౌట్ అయ్యిద్ది. నేను ఈ శరీరము ఒకటి అనే భావనలో ఉండి థాట్ రిలీజ్ చేస్తే థాట్‌కు పవర్ ఉండదండి. సో, అందుకోసం ప్రాక్టికల్ సెషన్స్, ప్రాక్టికల్ క్లాసెస్ అటెండ్ అవుతే మీకు నిజంగా అనుభూతి వస్తది. ఆ అనుభూతి వచ్చిన తర్వాత మీరు ఆలోచన రిలీజ్ చేసి, తర్వాత నేను ఏదైతే కావాలని కోరుకుంటానో అది ఆల్రెడీ అయినట్టుగా మీరు చూసుకోగలిగితే మన లైఫ్‌లోకి ప్రతి దానిని కూడా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చండి. అందుకోసమే ఈ లవంగం ఇంకొకటి ఆ ధూపం వేసేటప్పుడు కూడా మీరు ఒక్కొక్క రూమ్‌కి వెళ్తే ఏస్తూ ఉంటారు కదా! ఆ ధూపం వేసేటప్పుడు కూడా మీరు ఏం గుర్తుంచుకోవాలంటే నా ఇంట్లోకి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞత. అంటే అఫర్మేషను విత్ విజువలైజేషను విత్ ధూపం. అంటే పాజిటివ్ ఎనర్జీని మీరు స్ప్రెడ్ చేసినప్పుడు అక్కడ ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అయిపోయిన తర్వాత మంచి మళ్ళీ సంకల్పం చేసుకొని మీ లైఫ్‌లో ఏదైనా కావచ్చండి. ఒకవేళ జాబ్ కావచ్చు, లేకపోతే బిజినెస్ గ్రోత్ కావచ్చు, లేదా హెల్త్ కావచ్చు, మీ రిలేషన్‌షిప్‌ని బెటర్‌గా చేసుకోవచ్చు, మీ కెరియర్ కావచ్చు, లేదా మీరు ఒక సినీ ఫీల్డ్‌లో ఉండొచ్చు. మీరు ఉన్న ఫీల్డ్‌లోనే మీరు నంబర్ 1 పొజిషన్‌కి వెళ్ళాలి అంటే మీరు ఎంత ఎక్కువగా లైఫ్‌లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించుకోగలిగితే మన లైఫ్ అనేది అంత ఉన్నత స్థాయికి వెళ్తుంది. ఏ ఫీల్డ్‌లో అయినా సరే అండి. ఒకవేళ ఒక వ్యక్తి డౌన్‌ఫాల్ అవుతున్నాడు అంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది నెగెటివ్ ఎనర్జీ అతనిలో ఎక్కువగా ఉంది. సో, అతనిలో గనుక పాజిటివ్ ఎనర్జీ నింపగలిగితే మాత్రం ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటే అంత ఆరా ఉంటుంది. ఎంత ఆరా ఉంటే తన లైఫ్‌లోకి అంత పాజిటివ్ రిజల్ట్స్‌ని ఆకర్షించుకోగలుగుతాడు. సో, వీటి గురించి మరిన్ని విషయాలు మనకు ఫ్రీ క్లాస్ ఉంది కదా! ఎవ్రీ ఫ్రైడే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే కిందున్న గూగుల్ ఫార్మ్ నింపండి. సో, వి విల్ మీట్ ఇన్ అవర్ క్లాస్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.